దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. బొగ్గు గనుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వెస్టిన్ హోటల్లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గనుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం లేదన్నారు. బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉంటుందన్నారు. సింగరేణిని ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయని వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరారు. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదు అని కిషన్ రెడ్డి వివరించారు.